ఓం నమ శివాయ. మన ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం అనే పట్టణంలో గోదావరి గట్టున గౌతమి ఘాట్ అనే ప్రదేశంలో వేంచేసి ఉన్న శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి సన్నిధికి అందరికీ కూడా మా సుస్వాగతం అండి. మా గౌతమి ఘాట్లో మా ప్రెసిడెంట్ గారు కీర్తి బాబ్జీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వెంకన్నబాబు గారు, సెక్రటరీ గారు గుడిశెట్టి విజయకిరణ్ గారు, అనేకటువంటి కమిటీ సభ్యులతో ఇక్కడ అనేక కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగుతూ చెప్పడానికి ఎంతో మేము ఆనందం చేస్తున్నామండి. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఉచిత యోగా శిక్షణ గురువారిచే ఇవ్వబడుతుందండి. ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. అదేవిధంగా చిన్నపిల్లలకి కరాటే శిక్షణ సుమారు 150 మంది పిల్లలకి ఇక్కడ కరాటే శిక్షణ ఇవ్వబడుతుంది. అదేవిధంగా నృత్య నికేతన్ అనే కళానికేతన్ అనే వారిచే గురువారిచే ఇక్కడ పిల్లలకి ఉచిత నృత్య శిక్షణ కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఈ గౌతమి ఘాట్లో ఒక జిమ్ కూడా ఏర్పాటు చేసామండి. ఎంతోమంది ఆరోగ్యం కోసం వచ్చి ఈ జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు. మార్నింగ్ 5:30 to 9, ఈవినింగ్ 4 to 7 ఆ 2 సమయాల్లో కూడా ఎంతోమంది వచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇక్కడ కాపాడుకుంటున్నారండి. అదేవిధంగా మా గౌతమి ఘాట్లో భక్తులు ఇచ్చిన విరాళాలతో ప్రతి సోమవారం కూడా నిత్య అన్నదానం జరగబడును. సో ప్రతి సోమవారం కూడా సుమారు 500 మందికి ఇక్కడ మేము ఈ ఉచిత భోజనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మా ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి సన్నిధిలో మీరు ఏ విధమైన కోరుకున్నట్లయితే ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ స్వామివారికి 108 బిందులతో అభిషేకం చేసుకునే సదుపాయం కూడా ఇక్కడ ఉంది. ఈ 108 బిందుల అభిషేకానికి ఎంతోమంది వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి ఎంతోమంది మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీ ఓంకారేశ్వర స్వామి సన్నిధిలో మేము 108 బిందులు అభిషేకం చేసుకున్నామండి. ఇది కారణం ఏంటని అడిగితే మేము కోరిన ప్రతి కోరికని కూడా మీ ఓంకారేశ్వర స్వామి మాకు తీర్చాడండి, అందుకనే మేము చేసుకున్నామని చెప్పేసి చాలామంది ఇక్కడ మాకు ఫీడ్బ్యాక్ కూడా జరిగింది. ఇక్కడ అనేక కార్యక్రమాలు ఇక్కడ కార్తీక మాసంలో చేస్తామండి. లక్ష దీపోత్సవం, అదేవిధంగా సంక్రాంతి సంబరాలు, మన శివరాత్రికి కళ్యాణం, ప్రతి కార్తీక సోమవారం 30 రోజులు కూడా ఎంతోమంది 1000 మంది భక్తులు వస్తారు. మా ఘాట్లో వచ్చేసి ఉన్న ఓంకారేశ్వరం దర్శించుకుంటారండి. ఇక్కడ ప్రతి మాసం కూడా మహాశివరాత్రికి ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు కళ్యాణం చేసుకోవాలంటే 20-25 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే మా ఘాట్లో సింపుల్గా ఒక నామినల్ ఎక్స్పెన్సెస్ తోటి ఇక్కడ మేము ఈ శివుడి పుత్రుడు కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని కూడా మా యొక్క గౌతమి ఘాట్లో మేము చేస్తున్న మొన్నటి కమిటీ కీర్తి బాబ్జీ గారు, ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ గారు, వైస్ ప్రెసిడెంట్ వెంకన్నబాబు గారు, గుడిశెట్టి విజయకిరణ్ గారు, అలాగే ట్రెజరర్ చాలామంది అందరూ కూడా సభ్యులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలండి. ఓం నమ శివాయ. యోగా డే మన తూర్పుగోదావరి జిల్లాలో గౌతమి ఘాట్లో చేయడం జరిగింది. కలెక్టర్ గారు, సాంస్కృతిక మినిస్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు అందరి ప్రముఖుల సమక్షంలో ఉన్న 1000 మందితో నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి యోగా డే రోజున అక్కడ విశాఖపట్నంలో జరుగుతుంటే ఇక్కడ మన రాజమహేంద్రలో ఎంతో గౌరవంగా ఎంతో క్రమశిక్షణగా జరిపించడం జరిగింది. అలాగే దానికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా జరిపించిన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో గౌతమి ఘాట్ వాకర్స్ అసోసియేషన్ వారు చేసే సేవలకు విశాఖపట్నంలో నిర్వహించినటువంటి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మేడం గారు గౌతమి ఘాట్ వారికి చక్కని అవార్డు ప్రదానం చేశారు. అలాగే మన రాజమహేంద్రవరంలో యోగా పోటీలు నిర్వహించారు. దానికి కంబాల రుద్రమ్మదేవి గారిని మన బీటీ కాలేజీ ప్రిన్సిపల్ ఆవిడకి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. ఆవిడ రిటైర్డ్ ఎంప్లాయీ అయినా కానీ
చక్కగా యోగా ప్రదర్శించారు. అలాగే ఇప్పుడు రాబోయే శివరాత్రికి గౌతమి ఘాట్ రాజమహేంద్రవరం వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారికి విశాఖపట్నంలో నిర్వహించినటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే మన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ద బెస్ట్ అప్రిషియేట్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. మీరు చేసే సేవలకి మెచ్చుకుని ఇంకా చక్కగా చేయాలని సూచిస్తూ అక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈ అవార్డును మాకు అందజేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మేము ప్రతిరోజు కూడా యోగా వాకింగ్ చేస్తూ ఉంటాము. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ లేడీస్ అసోసియేషన్ వారు కూడా మన గౌతమిఘాట్లో ఒక క్లబ్ ఫామ్ అయి ఉంది. దానికి ఈ మేడం గారు సెక్రటరీ గారు, బీటీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ రుద్రందేవ్ గారు ప్రెసిడెంట్ గారు కూడా మొన్ననే రాజమహేంద్రవరంలో ఇందాక చెప్పాను మీకు, ఆమెకి న్యూ బెస్ట్ క్లబ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ యోగా అది కూడా అవార్డు రాజమహేంద్రవరంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఎంతోమంది కలెక్టర్, పోలీసు వారు, నగర కమిషనర్, సంస్కృతి శాఖ మినిస్టర్ గారు, రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లాలో ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి ఈ యోగా డేలో పాల్గొని చక్కగా విశాఖపట్నానికి మన ఆంధ్రప్రదేశ్కి చక్కని యోగా చేసి అందరి మనల్లో మన గౌతమి ఘాట్ వారు పొందడం జరిగింది. థ్యాంక్ యూ. అన్ని